రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలన్నారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వామ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. బెంగళూరు నుంచి పట్టు దిగుమతితో చేనేతలకు అదనపు భారం అవుతుందని వెల్లడించారు. పట్టుగూళ్ల బకాయిలు 8 కోట్లు విడుదల చేయాలన్నారు. ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్, భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లానే గిరిపుత్రులందరూ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో. మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష. దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది, కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష.